సొంతగడ్డపైనే ముంబైకి షాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్ గైక్వాడ్, శివన్ దుబేలు అర్ధ సెంచరీలతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో ధోని 4 బాల్స్లో 20 పరుగులు చేయడంతో చెన్నై కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది. రోహిత్ శర్మ సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. స్టేడియంలో పరుగుల వరద పారింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానే, రచిన్ రవీంద్ర విఫలమయ్యారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్స్లతో 68 రన్స్, శివన్ దుబే 38 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్స్లతో 66 రన్స్ చేశారు. ఇక 4 బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్ వచ్చిన ధోని ఇరగదీశాడు. వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ముంబై జట్టులో రోహిత్ శర్మ శతకంతో చెలరేగినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. రోహిత్ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్స్లతో 105 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. రోహిత్ ఓపెనర్గా వచ్చి చివరి వరకు ఆడినా మిగిలిన బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. సూర్యకుమార్ డకౌట్ కాగా హిట్టర్లు పాండ్యా, షెఫర్డ్ కూడా ఫ్లాప్ అయ్యారు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైను నిలువరించారు. ముంబై సొంత మైదానంలో 20 పరుగుల తేడాతో ఓడించింది చెన్నై. చెన్నై బౌలర్లలో పతిరన 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినప్పటికీ రోహిత్ శర్మ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20లో 500 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా రోహిత్ రికార్డులకు ఎక్కాడు. ఓవరాల్గా ఈ ఘనతను సాధించిన 5వ బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో నెంబర్ 1గా ఉండగా పొలార్డ్ 860, ఆండ్రీ రస్సెల్ 678 సిక్స్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.